కండ పట్టిన కొత్త ఆవకాయలా ఉంది, అదిరిపోయింది. మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. థియేటర్ కూడా కలకలాడుతుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ అదిరిపోయింది. శేఖర్ కమల గారిని నేను చాలా తక్కువ అంచనా వేసా. సో నన్నే వంగబెట్టాడు. నిజంగా అదిరిపోయింది సినిమా. అంటే అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమల అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చు అండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఏమండి ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. అవునా? సో డబ్బు గురించి బాగా చూపించాడు. రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటిద్ది. అంటే ఆ ఉన్న 3 సినిమాల లాస్ట్ లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్ లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ